ఇప్పుడండి పిల్లలందరికండి రీల్స్. ఫోన్ ఇచ్చేయడము అన్నం తినమండం, ఫోన్ ఇచ్చేయడము చదవమండం, ఫోన్ ఇచ్చేయడము చూసుకోమండం. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి పెద్దోళ్ళు పిల్లలకు ఫోన్ ఇచ్చేయడం ఎక్కువైపోయిందండి. కానీ మా చిన్నపిల్లలు అప్పుడండి ఏం చేసేవాళ్ళంటే కథలు చెప్పేవాళ్ళండి. ఓపికగా కూర్చొని తల్లిదండ్రులు కానీ లేకుంటే అమ్మమ్మ నాయనమ్మలు కానీ కథలు చెప్పేవాళ్ళు. వీలైతే ఎవరైనా దయచేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, అమ్మమ్మ కథలు నాయనమ్మ కథలు అని. నాకు ఆలోచన కూడా ఉంది, చేస్తాను. నాకు చిన్నప్పటి కథ అండి అది. 7 చేపల కథ, అది అందరికీ తెలిసిందే, అది కామన్. అలాంటి కథలు ఎన్నో విన్నాం మేము. కాబట్టే మాకు ఆ కథలంటే నాకు ఇంకా అది మరుగుపడకుండా ఆ కథ నేను చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు. అదేంటంటే కాకమ్మ పిచ్చుకమ్మ కథ అండి. కూర్చొని కాకమ్మ పిచ్చుకమ్మ కథలు చెప్పుకుంటున్నారని అంటారు, అంటే ఏదో ధోరణిగా మాట్లాడేవాళ్ళని. ఆ కథ కూడా అలానే ఉంటుంది అనమాట. కానీ దాంట్లో చాలా మోరల్ ఉంటుంది, చాలా పిల్లలు చాలా నేర్చుకునేది ఉంటుంది కథల వల్ల పిల్లలకు చాలా నేర్చుకుంటారు, అది వాస్తవం. మరి ఎందుకు ఇప్పుడు అలా కథలు చెప్పడం మానేశారు? ఆ పిచ్చి రీల్స్ ఎందుకు? ఆ లాంగ్వేజ్ ఏంటి ఆ రీల్స్లో? అవి అసలు నేర్చుకోదగ్గవేనా? ఇప్పుడు ఆ కాకమ్మ పిచ్చుకమ్మ కథ చెప్తా వినండి, చాలా బాగుంటుంది. ఒక ఊరిలో ఒక కాకమ్మ ఉంటుందండి, ఒక పిచ్చుక ఉంటుంది. అయితే కాకేమో కట్టెలతో, అంటే కట్టె పుల్లలతో ఇల్లు కట్టుకుంటుంది, పిచ్చుకేమో పిడకలతో ఇల్లు కట్టుకుంటుంది. అయితే ఒకరోజు పెద్ద వాన వచ్చిందండి. వాన వస్తే కాకి కట్టె పుల్లలతో కదా ఆ ఇల్లు పడిపోలేదు, కానీ పిచ్చుక కట్టుకున్న పిడకల ఇల్లు కూలిపోయింది. పిడకలు ఏంటి, నీటికి తడిచిపోయి కూలిపోయినాయి. కూలిపోతే అప్పుడు పిచ్చుక ఇల్లు లేకుండా పోయింది. అప్పుడు ఏం చేస్తుంది పిచ్చుక? కాకమ్మ ఇంటికి పోయి కాకమ్మ కాకమ్మ తలుపు తీయి అంటుంది. అంటే కాకమ్మ అంటుంది, నేను ఇప్పుడే నిద్ర లేచాను, మళ్ళీ రాపో అంటుంది. సరే అని పాప పిచ్చుకట్లా తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి మళ్ళీ కాకమ్మ కాకమ్మ తలుపు తీయి అంటుంది. అంటే నేను ఇప్పుడే పళ్ళు దోముకుంటున్నాను, నువ్వు మళ్ళీ రాపో అని అంటుంది. సరే అని చెప్పి మళ్ళా కొద్దిసేపు తిరిగేసి వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత కాకమ్మ కాకమ్మ తలుపు తీయి అంటుంది. అని అంటే నేను ఇప్పుడే స్నానం చేశాను, కొద్దిసేపు అయ్యాక రావచ్చు కదా నువ్వు అని అంటుంది. సరే అని పాపం అలాగే వెళ్ళిపోతుంది. తర్వాత తిరిగి వచ్చి కాకమ్మ కాకమ్మ తలుపు తీయి అంటుంది. అంటే నేను ఇప్పుడే టిఫిన్ తిన్నాను, నాకు నీరసంగా ఉంది, పడుకోవాలి, నేను అసలు నేను లేకుండా ఉన్నాను, మళ్ళీ రాపో అంటుంది. ఇట్లా ఈవినింగ్ వరకు ప్రతి పని చెప్తుంది అనమాట. ఆ పిచ్చుక తిరుగుతూనే ఉంటుంది. ఇంకా రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే కాకమ్మ కాకమ్మ తలుపు తీయని అంటుంది పాప పడుకోవడానికి, నిద్ర వస్తుంటే. అంటే నేను నిద్రపోతున్నాను, నువ్వు మళ్ళీ రేపు పొద్దునే రాపో, తప్పకుండా నేను ఇంట్లోకి పిలుచుకుంటా అంటది. పాపం పిచ్చుక ఇంకా దిగులుగా వెళ్ళిపోయి ఒక చెట్టు మీద కూర్చుంటుంది అనమాట చీకట్లో. ఇంకా దానికి అడిగే శక్తి కూడా లేదు, పొద్దున్నుంచి కాకమ్మ కాకమ్మ అనే సరిపోయింది. కూర్చొని ఉంటే ఆ కింద కొంతమంది చెట్టు కింద దొంగలు ఉంటారనమాట. ఆ దొంగలు ఏం చేస్తారు, బంగారం అంతా తెచ్చి మూట కట్టి అక్కడ పెట్టుకొని వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటుంటారనమాట. కొట్లాడుకుంటూ ఉండి వాళ్ళలో వాళ్ళే గొడవలు అయిపోయి ఒకరినొకరు చంపుకుంటారు. అప్పుడు ఆ బంగారం అంతా ఈ పిచ్చుకు దొరుకుతుందనమాట. ఆ పిచ్చుక ఏం చేస్తుంది, ఆ బంగారం తెచ్చి ఆ బంగారంతో ఇల్లు కట్టుకుంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాన వస్తుంది, పెద్ద వాన మళ్ళీ. అప్పుడు ఈ కాకి పుల్లలన్నీ చీకిపోయి ఉంటాయి. చీకిపోయి కాకిల్లు పడిపోతుంది. కానీ పిచ్చుకిల్లు ఎప్పుడు పడిపోదు, ఎందుకంటే బంగారంతో చేసుకుంది కదా, విలువైంది కదా, పడిపోదు. అప్పుడు కాకి వచ్చి పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ తలుపు తీయి అంటుంది. అంటే నేను ఇప్పుడే నిద్ర లేచాను, మళ్ళీ రాపో అంటుంది. మళ్ళీ కాకి తిరిగి వచ్చి పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ తలుపు తీయి అని అంటుంది. అంటే నేను ఇప్పుడే బ్రష్ చేసుకుంటున్నాను, మళ్ళీ రాపో అంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేసి పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ తలుపు తీయి అంటుంది. ఇట్లాగే కాకి ఎలాగైతే అంటుందో పిచ్చుకు కూడా అలాగే అంటుంది అనమాట. అని రాత్రి వరకు అయిపోతుంది అనమాట. రాత్రి వరకు అయిపోతే ఇంకా కాకి నీరసంగా అయిపోయి చెట్టు మీద కూర్చొని ఉంటుందన్నమాట. ఆ చెట్టు మీద కూర్చుంటే అప్పుడు ఆ కాకికి బుద్ధి వస్తుందనమాట. ఒకప్పుడు నేను పిచ్చుకని ఇంట్లోకి రానియలేదు కాబట్టి పిచ్చుక నన్ను ఇంట్లోకి రానియడం లేదు అని చెప్పి బుద్ధి వస్తుందనమాట. బుద్ధి వచ్చి దాని ఇంటి ముందు పోయి బతిమలాడుతుందనమాట. బతిమలాడితే అప్పుడు పిచ్చుక ఇంట్లోకి రానిచ్చుకుంటుంది. బుద్ధి వచ్చింది అని చెప్పింది కదా, అప్పుడు క్షమించేసి ఇంట్లోకి రానిచ్చి. ఇది గొప్ప కథ అండి అప్పట్లో. అది అసలు ఎవ్వరికీ తెలియదు పిల్లలకి. నేను చెప్తున్నా, మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి. ఇలాంటి కథలు ఏమన్నా ఉంటే మీ పిల్లలకి చెప్పండి, ఓకేనా? బాయ్.